రిజర్వేషన్ల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు లేకుండా పోయారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామ పంచాయతీలో గత 19 ఏళ్లుగా సర్పంచ్ స్థానం ఖాళీగా ఉంటుంది. ఒక్క ఎస్టీ కూడా లేని రుయ్యాడి పంచాయతీలో సర్పంచ్తో పాటు 5 వార్డులు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో ప్రతిసారి సర్పంచ్ 5 వార్డులు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో పలువురు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఏజెన్సీలో కొనసాగుతున్న రుయ్యాడి గ్రామ పంచాయతీపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. రిజర్వేషన్ల కారణంగా కొన్ని గ్రామ పంచాయతీలు నేటికి ఎన్నికలకు నోచుకునే పరిస్థితి ఉంది. సర్పంచ్ సంబంధించి దాదాపు 2 దశాబ్దాలు గడుస్తున్నా చాలా వరకు గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల కారణంగా ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరిగిన పరిస్థితి. అందులో ఈ గ్రామంలో ఒక ఎస్టీ క్యాండిడేట్ కూడా లేడు, ఒక ఎస్టీ కుటుంబం కూడా లేదు. కానీ ఈ గ్రామ పంచాయతీ మొత్తాన్ని కూడా దీన్ని ఎస్టీ జాబితాలో ఏజెన్సీలో ప్రకటించడం ద్వారా ఇక్కడ రిజర్వేషన్ అనేది అమలవుతూ ఉంటుంది. ఆ రిజర్వేషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చాలా ఏళ్ళుగా ఇక్కడ స్థానికులంతా కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒక ప్రక్షాళన చేయాలి, గ్రామ పంచాయతీని ఏజెన్సీ నుంచి బయటకు తీసుకురావాలన్న ఒక పోరాటం. కొంతమంది యువకులు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. ఎట్లా చూస్తారండి? ఇది గ్రామ పంచాయతీ సంబంధించి 1970లో దీన్ని ఏజెన్సీగా ప్రకటించారు, కానీ ఒక్క ఎస్టీ కూడా లేడు. దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది గ్రామంలో? చాలా నష్టపోతున్నారు ఇక్కడున్న ప్రజలు. ఎందుకంటే సరైన అవకాశాలు లేవు, వసతులు లేవు, చదువు లేదు, సరైన చదువు లేదు. ఎట్లున్నదంటే నిజంగా చెప్పాలంటే ఒక సినిమాలో చూపించినట్టు ఎవరిని కూడా మాట్లాడియకుండా, ఎవరు కూడా పోటీ చేయకుండా చాలా రకాల ఇబ్బందులు పెడతారు. ఈసారి 5 వార్డులకు కూడా ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నది. ఇంతకుముందు కూడా ఎవరైనా పోటీ చేసినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి కూడా భయపెట్టి నామినేషన్ విత్డ్రా చేసిన రోజులు ఉన్నాయి. అందుకే మేము ఈ పరిస్థితిని చూడలేక ఇవాళ ఎన్నో విధాలుగా డిపిఆర్ఓకి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, ఇక్కడున్న ఎలక్షన్ అధికారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము, కానీ ఎక్కడ మాకు న్యాయం దొరకలేదు. ఎమ్మెల్యే గారికి చెప్పినాము, ఎంపీ గారికి చెప్పినాము, మాకు న్యాయం దొరకలేదు. చివరిగా హైకోర్టుని ఆశ్రయించి మా హైకోర్టు ద్వారానే కానీ మా గ్రామానికి విముక్తి దొరికి ఇక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలకు న్యాయం దొరకాలని చెప్పేసి గౌరవ హైకోర్టు గారిని వేడుకోవడం జరిగింది. సరే, సర్పంచ్ ఒకటి పక్కన పెడితే 10 వార్డులు, 10 వార్డుల్లో 5 మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మిగతాకు సంబంధించి 5 వార్డులు ఎట్లా ఉంటుంది? దాంట్లో అక్కడ అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు మేము కొంతమంది పోటీ చేసే వాళ్ళం కూడా వెళ్తుంటే ఇది అయిపోయింది, అది అయిపోయిందని చాలా వరకు ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. మీరు ఇటువంటి టైంలో కూడా మీరు బయటకు రాకుండా ఎట్లా అని చెప్పేసి మమ్మల్ని నిలదీస్తేనే మేము బయటకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ కళ్ళుకు అలవాటు పడి, సారాకు అలవాటు పడి చాలా యువకులు చిన్న వయసు చూడండి సార్, మీరు గమనించండి. ఒక 30 కుటుంబాలల్లో 30 మంది యువకులు చనిపోయిన కళ్ళు తాగి ఇవాళ వీడియోలు ఇళ్ళలో ఉన్నారు సార్. చిన్న వయసులో పరిస్థితి ఏంటంటే అజ్ఞానం, చదువు లేకపోవడం. వీళ్ళ ఎవరైతే గ్రామాన్ని నడిపిస్తున్నారో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవాళ మీరు చూడండి, గమనించండి. మా గత ప్రభుత్వాలలో ఎవరెవరు సర్పంచ్గా కానీ ఇన్ఛార్జ్ సర్పంచ్లుగా ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అభివృద్ధి నోచుకోలేదు. ఇటువంటి స్థితిని మా ప్రజలకు విముక్తి కలిగి మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం సార్. మీ అందరినీ, ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం, హైకోర్టు గారిని కూడా వేడుకుంటున్నాం. ఎస్టీ జాబితా నుంచి ఏజెన్సీ నుంచి తొలగించి ఈ రుయ్యాడి సంబంధించిన గ్రామాన్ని పూర్తిగా సర్పంచ్ స్థానంతో పాటు మిగతా రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎంతైతే రిజర్వేషన్ ఉందో ఈ 3 గ్రామాల్లో దాని ప్రకారం 10 వార్డులకు సంబంధించి తర్వాత ఫేజ్లో అయినా కానీ హైకోర్టు కల్పించుకుంటే మిగతా 5 వార్డులతో పాటు సర్పంచ్ సంబంధించిన ఎన్నికలు కూడా ఈ గ్రామానికి జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నది యువకులు కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.